ఇక్కడికి విచ్చేసినటువంటి మానవాళికి విశ్వాసపాత్రులైనటువంటి క్రైస్తవ సోదరి సోదరులకి మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా ముందుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మనందరం కూడా శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి మహిళా సోదరి మనులు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అయితేనేమి, మా కుటుంబానికి అయితేనేమి, మానవాళికి అయితేనేమి అందరం కూడా జాగ్రత్తగా జీవించాలనేటటువంటి దైవాశీస్సుల్ని అందించినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొట్టమొదటి నుంచి మా బాబాయ్ సుందరామరెడ్డి గారి టైం నుంచి కూడా విశ్వాసంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం, ఈ కృష్ణపాలెం మాకు ఎంతో ఆప్యాయత అనురాగాలు అందించినటువంటి ఈ ప్రాంతంతో మాకు అవినాభావ సంబంధం ఉంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇంత వ్యయంతో ఇక్కడ మీ అందరికి కూడా కళ్యాణ మండపాన్ని కట్టి అందించాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ దీన్ని నిర్మించడం జరిగింది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా మన యొక్క అనుబంధం అలానే కొనసాగాలని చెప్పేసి దానికి మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆ ప్రభు యొక్క దీవెనలు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మనందరి మీద ఎప్పుడు ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.